పడడం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. నగరంలోని కొన్ని చోట్ల ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్లో మళ్ళీ ఇటు భారీ వర్షం మొదలైందనే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెయిన్ అలర్ట్ ఉంది. నగరంలో పలు చోట్ల దంచు కొడుతోంది వాన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇటు తెలంగాణలో నల్గొండ, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు కూడా అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఏపీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలో భారీ వర్ష సూచన, ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దీంతో పాటు ముందస్తు చర్యలకు సిద్ధం కావాలంటూ అధికారులకు డైరెక్షన్స్ కూడా ఇచ్చిన నేపథ్యం. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, అలాగే అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి అలర్ట్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, వీటి గురించి సవివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ముందుగా హైదరాబాద్కి సంబంధించి దగ్గర హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. కొన్ని చోట్ల కాస్త భారీగానే వర్షం పడుతున్న సందర్భం. ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్ని జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం ఒక అలర్ట్ని ఇచ్చింది. ఆ అలర్ట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఆ రిపోర్ట్లో ఏముందంటే కనుక లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ అకంపైన్డ్ విత్ గస్టీ విండ్స్ 30 to 40 km/h very likely to occur in Kapra, Malkajgiri, Cantonment, Hakimpet, Alwal, Kudullapur, Kukatpalli, Secunderabad, Uppal, OU and surrounding areas in GHMC area during next couple of hours అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కాప్రా, మల్కాజ్గిరి, కంటోన్మెంట్, హకీంపేట్, అల్వాల్, అలాగే కుబ్దుల్లాపూర్, కుకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, ఓయూ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ మ్యాప్ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నల్గొండ జిల్లాలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. 2-3 గంటల్లో ఇంకొక 2-3 గంటలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్న రిక్వెస్ట్ ఒక్కసారి మరి కాసేపట్లో ఆ రిపోర్ట్ను కూడా నేను మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొక 2-3 గంటలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ ఆ రిపోర్ట్కి సంబంధించి అంటే ఇంకొక 2-3 గంటలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఏ ప్రాంతాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లాకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. నల్గొండ జిల్లాలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం వచ్చే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు చందానగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రస్తుతం మీరున్న చోట వాతావరణం ఎలా ఉంది? భారీ వర్షం పడుతోందా లేకపోతే వాతావరణం ఎలా ఉంది శిల్ప? రైట్, నగరంలో చాలా చోట్ల కూడా భారీ వర్షం నమోదవుతుంది. ప్రస్తుతం నేను చందానగర్ దగ్గర ఉన్నాను. కాసేపటి క్రితం వరకు కూడా భారీ వర్షం నమోదైంది. ప్రస్తుతం అయితే తగ్గుముఖం పట్టింది. ఇంకోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒకవైపు ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా మారింది. రానున్నటువంటి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం నుండి వాయుగుండంగా మారడంతో ఇటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. మనకు నిన్నటి నుంచి కూడా క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. ఒకవైపు వర్షం మొత్తం కూడా క్లౌడీ వెదర్తో పాటు చిరుచల్లులు అనేవి నిన్నటి నుంచి నమోదవుతుంది. కానీ ఈరోజు ఒక్కసారిగా భారీ వర్షం నమోదవుతుంది. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు రోడ్డు పైన వాటర్ ఏ విధంగా నిలిచిపోయాయి. కాసేపు క్రితం వరకు కూడా భారీగా వర్షం అనేది నమోదైంది. దీంతో రోడ్డు పైన ఏదైతే చందానగర్ మెయిన్ రోడ్డు పైన వాటర్ అనేవి నిలిచిపోయాయి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడు ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. ఇంకోవైపు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేయడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇంకోవైపు జిహెచ్ఎంసీ యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మొత్తం కూడా ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఎలాంటి ఇబ్బందులు గతంలో వర్షం వచ్చినప్పుడు నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. అలాంటివి కాకుండా ఒకవైపు గ్రౌండ్ లెవెల్కే ఇప్పటికే అధికారులందరూ కూడా వెళ్ళి మొత్తం కూడా వర్క్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు మధ్యాహ్నం టైం కావడంతో ట్రాఫిక్ పైన అంత ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. ఫ్రీగానే వెహికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. మనకి ఈవినింగ్ టైము వర్షం పడితే ఆ ఎఫెక్ట్ అనేది ట్రాఫిక్ పైన కనిపించడంతో భారీగా ఎక్కడికక్కడ ట్రాఫిక్
ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మధ్యాహ్నం టైం కావడంతో ఫ్రీగా అన్ని వెహికల్స్ కూడా మూవ్ అవుతున్నాయి. కానీ వర్షం వల్ల నగరవాసులు ఇటు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అత్యంత దాదాపు 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇంకోవైపు హైడ్రా, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే అప్రమత్తం. ఎందుకంటే ఈ సీజన్ ఎక్కువగా మనకు ఏదైతే తుఫాన్ల సీజన్గా కన్సిడర్ చేస్తుంటారో ఎక్కువ కూడా తుఫాన్లు అనేవి మనకు అక్టోబర్ నవంబర్లోనే రావడంతో అల్పపీడనాలు అవి క్రమంగా బలపడితే ఖచ్చితంగా అవి అటు వాయుగుండం నుంచి అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉండడంతో ఇటు తుఫాన్లకు కూడా మారే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు నివసించే వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణకి ఎంతో కీలకం. ఇప్పటికే అలర్ట్స్ అన్ని జారీ చేయడంతో అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మొత్తం కూడా సిద్ధమయ్యారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే నగరంలో వైపు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఈ ఏరియాలో భారీ వర్షం నమోదవుతుంది. చాలా చోట్ల చిరుజల్లులు ప్రస్తుతం కురుస్తున్నాయి. సచిన్ రైట్, ఒక్కసారి శిల్ప మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన ఆ రిపోర్ట్ మరి కాసేపటి అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. నల్గొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. 2-3 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికీ సూచనలు జారీ చేస్తున్న సందర్భం. ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని ఇచ్చింది. ఇటు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, దేని కారణంగా ఇటువంటి భారీ వర్షాలు పడుతున్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు ఉత్తర తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తున్న సందర్భం ఉంది. ఇటు ఉత్తర తమిళనాడు, మరి ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఉత్తర అంతర తమిళనాడు మరియు దాని ఆనుకుని ఉన్న దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఈరోజు అంటే అక్టోబర్ 24న ఉదయం 8:30 గంటల ప్రాంతంలో పశ్చిమ వాయు దిశగా కదిలింది. దక్షిణ అంతర కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. సంబంధిత ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపా ఆవరణం వరకు విస్తరించింది. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ కర్ణాటక అంతర పశ్చిమ వాయు దిశగా కదులుతూ తూర్పు మధ్య మరియు దాని ప్రక్కన ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తుంది భారత వాతావరణ శాఖ. దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 2025 మరియు దాని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇమేజ్ మీరు చూస్తున్నారు. ఇటు సాయంత్రం 4 గంటల వరకు సాయంత్రం 4 గంటల వరకు మీరు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. నల్గొండ జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటల్లో మోస్తరు వర్షం వచ్చే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మోడరేట్ రెయిన్ అంటూ చెప్తున్న సందర్భం. దాంతోపాటు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ కనుక మీరు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి